హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకి సంబంధించిన దానిపైన ఈ వీడియో ఉండబోతా ఉంది. సో మనకు ఈ గ్రామ్ స్వరాజ్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంటుంది కదా, దాంట్లో మనం ఈ యొక్క ప్రణాళికని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే మనకు బడ్జెట్ ఎలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఈ గ్రామ్ స్వరాజ్లో మనకు రిసోర్స్ ఎన్వలప్లోకి వెళ్తే ఇక్కడ మనము దీనిపైన క్లిక్ చేయగానే బడ్జెట్ ఎలొకేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఆ ఆప్షన్లోకి వెళ్ళగానే మనకు సెంట్రల్ స్కీమ్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ మనకు ఇక్కడ బడ్జెట్ అనేది అలాట్ అయ్యి ఉంది. సో దీన్ని మనము టైడ్ అన్టైడ్గా రెండుగా ఉంటుందన్నమాట. 15th ఫైనాన్స్ గ్రాంట్, అలాగే స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్లో చూడొచ్చు మీరు ఇక్కడ మనకు హానరోరియం 60,000 వేయడం జరిగింది సర్పంచ్. అలాగే మనకు ఎస్ఎఫ్సీని ఇక్కడ తీసుకోవడం జరిగింది. మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసే ఎస్ఎఫ్సీని అంటే 815 రూపాయలు ఇంటూ ఏదైతే మనకు టోటల్ పాపులేషన్ ఉంటుందో ఆ పాపులేషన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 815 రూపీస్ ఇంటూ మనం జనాభా ఇంటూ చేయడం జరిగింది 635. ఇక్కడ మనకు 5,17,000 రావడం జరిగింది. సో అది మనం ఇక్కడ ఎంటర్ చేసాము. సో నెక్స్ట్ మనకు అదర్ రిసోర్స్లోకి వెళ్తే మనకు దానికి సంబంధించిన మన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో, సంతలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన, అలాగే ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, వాటర్ రిసోర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అంతా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేవ్ కొట్టేసాము. కొట్టేసిన తర్వాత మనము ఇక్కడ చూడొచ్చు డేటా సేవ్ అండ్ సక్సెస్ఫుల్ వచ్చింది. మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు ఏదైతే ఇయర్ ప్లాన్ చేస్తూ ఉన్నారో ఇక్కడ ఆ ఇయర్లోనే ఉన్నారా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. మనం చేసే ప్లాన్ ఏంటంటే 2021, 2022కి చేయబోతా ఉన్నాము. ఒకవేళ మీరు అట్లా కాకున్నప్పుడైతే ఆ ఇయర్లో లేకుంటే మీరు ఇక్కడ స్విచ్ యూనిట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మీకు అంతా డిస్ప్లే అవుతుంది. దాన్ని సబ్మిట్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఆ ఇయర్లో ఉన్నట్టు అనమాట. ఇక్కడ మరి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. సో లాగిన్ అయిన వెంటనే మీరు చేయాల్సింది ఇదే అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఇది. సో నెక్స్ట్ దానికి సంబంధించిన రిసోర్స్ ఎన్వలప్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ప్లానింగ్లోకి వెళ్ళిపోదాం. సో ప్లానింగ్లోకి వెళ్ళే కంటే ముందు మీరు ఏం చేస్తారంటే, ఏదైతే మనకు ఇక్కడ చూడొచ్చు మీరు దీనికి సంబంధించింది నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వేసుకున్నాం ఎంత ఫండ్స్ వస్తాయని మన ఫండ్స్ది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది, వేసుకోవడం జరిగింది. అలాగే నెలసరి వేతనం కూడా మనం శాలరీకి సంబంధించింది, ఎలక్ట్రిక్ సీసీ ఛార్జెస్ సంబంధించింది, అలాగే గత బకాయిలు ఏమైనా ఉన్నాయా, సర్పంచ్ వేతనంకి సంబంధించింది కూడా ఇక్కడ మనం వేయడం జరిగింది. అలాగే ట్రాక్టర్ ఈఎంఐ కూడా వేయడం జరిగింది. సబ్ టోటల్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇంత ఈ ఖర్చులు అనేది ఈ రూపంలో చూపించడం జరిగింది అనమాట. నెక్స్ట్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్న నికర విలువలు చూడొచ్చు మీరు 94,000 అనేది మనకు 77,000కి ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేను రేట్ని సపరేట్గా తీసుకోవడం జరిగింది. సో రీజన్ ఎందుకంటే మనకు ఈ గ్రామ్ స్వరాజ్లో 50% టైడ్ మరియు 50%లో శానిటేషన్ అనేది మ్యాండేటరీ, అలాగే డ్రింకింగ్ వాటర్ మ్యాండేటరీ కాబట్టి నేను సపరేట్గా తీసుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనం ఇందులోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనము ప్లానింగ్లోకి వెళ్ళి సింపుల్గా యాడ్ యాక్టివిటీ కొట్టాల్సి ఉంటుంది. యాక్టివిటీని క్లిక్ చేయగానే యాడ్ ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ కొంత యాడ్ చేశాను, 2-3 ఫీల్డ్స్ యాడ్ చేశాను, టైం ఎక్కువ తీసుకుంటుందని. ఇక్కడ మనం జీపీ స్టాఫ్ సాలరీస్ అని చెప్పి ఒక యాక్టివిటీని నేను ఇప్పుడు చేయబోతా ఉన్నాను. సో మనము దానికి సంబంధించి పబ్లిక్ వర్క్స్ అనమాట. సో నెక్స్ట్ జీపీ స్టాఫ్ శాలరీస్, డిస్క్రిప్షన్ కూడా అదే జీపీ స్టాఫ్ శాలరీస్. ఇక్కడ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ సపోర్ట్. దాని తర్వాత మీరు ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది మిషన్ అంత్యోదయ సర్వే గ్యాప్స్. అలాగే యాక్టివిటీకి సంబంధించిన జనరల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆల్ మీరు స్టాఫ్ శాలరీ అంతా అందరికి పనిచేస్తారు కాబట్టి ఇక్కడ మనము నెక్స్ట్ మనం ఆపరేషనల్ మీద సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఎన్ని కాస్ట్లెస్ ఏమైనా ఖర్చు అయ్యేది. నెక్స్ట్ 12 months 0 days. అలాగే మనం 2022 వరకు ఈ యొక్క యాక్టివిటీ అనేది కొనసాగుతుంది కాబట్టి నెక్స్ట్ వేజెస్. సో మనం శాలరీ ఇస్తాం కాబట్టి నెక్స్ట్ టోటల్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత. సో ఇది నేను 44,513 రూపీస్ ఎంత తీసుకున్నానంటే మీకు అది చెప్తాను. ఇక్కడ మనం జనరల్గా పాపులేషన్ వేసుకోండి, ఎంత పాపులేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ మరి జనరల్ పాపులేషన్ ఎంత ఉందనేది మనకు 635 ఓకే వచ్చేసింది. సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ యాక్టివిటీ హ్యాస్ బిన్ సేవ్డ్ అండ్ ఫార్వర్డ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేశానని చెప్పాను కదండి. ఎక్సెల్ ఫైల్లో నేను ఏం చేశానంటే ఇక్కడ బ్రేక్ డౌన్ చేయడం జరిగిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా కూడా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంటల్లో మీరు ఏదైనా బోర్వెల్స్ వేయాలనుకుంటున్నారు, బోర్వెల్ యాక్టివిటీ అది ఎక్కడ చూపించాలనుకుంటారు చాలా ఇంపార్టెంట్. ఎస్ఎఫ్సీలో చూపిస్తారా, లేకపోతే 15th ఫైనాన్స్లో చూపిస్తారా, 14th ఫైనాన్స్లో అన్టైడ్లో చూపిస్తారా, టైడ్లో చూపిస్తారా అనేది మీ ఇష్టం అది. బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం డెఫినెట్గా మీరు ఈ టైడ్ మాత్రం 50% డ్రింకింగ్, 50% శానిటేషన్ అని చెప్పి చూపించాలి. సో శానిటేషన్ 50% తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామ పంచాయత్ మెయింటెనెన్స్ అది ఆపరేషనల్ మరియు O&M ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఒక హెడ్ పెట్టుకొని అందులో 50% చూపించడం జరిగిందనమాట. నెక్స్ట్ ట్రాక్టర్ ఈఎంఐ 15th ఫైనాన్స్లో, అన్టైడ్లో మనము ఇక్కడ చూడొచ్చు మీరు ఎక్సెప్ట్ ఫర్ శాలరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి మనము ఇక్కడ క్లియర్గా అందులో మనకు గైడ్లైన్స్లో ఉంటుంది, దానికి సంబంధించి ఇక్కడ వేయడం జరిగింది. అలాగే తెలంగాణ హరితారం
ఇక్కడ మనం 60,000 తీసుకోవడం జరిగింది. అలాగే ట్రాక్టర్ ఈఎంఐ 23,000 తీసుకోవడం జరిగింది. సో ఇట్లా నేను ఏదైతే ఇండివిజువల్గా మీకు ఇక్కడ ఇండివిజువల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇండివిజువల్గానే మీరు ఒక యాక్టివిటీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమనే నేను ఇక్కడ మీకు ఒక ఇండివిజువల్ యాక్టివిటీ క్రియేట్ చేయండి. ఇక్కడ స్టాఫ్ శాలరీస్ అని చెప్పి ఎస్ఎఫ్సి క్రియేట్ చేసిన యాక్టివిటీ జీపీజీఎఫ్ క్రియేట్ చేసిన. ఎందుకు క్రియేట్ చేసిన అంటే ఒకవేళ మీరు స్టాఫ్ శాలరీస్ 2,04,000 రూపాయలు ఇక్కడ ఉంది. సో 2,04,000 రూపాయలు ఉంది. 2,04,000 రూపాయలు ఉన్న స్టాఫ్ శాలరీ నేను ఒక ఎస్ఎఫ్సిలోనే డబ్బులు అలాట్ చేస్తాను అంటే ఓకే, మీకు ఫండ్స్ అవైలబుల్ ఉంటే ఓకే. కానీ ఒకవేళ ఒకటే హెడ్ నుంచి అంటే ఒకటే యాక్టివిటీ 2 హెడ్లో నుంచి డబ్బులు అలాట్ చేయడం ఈ గ్రామ స్వరాజ్లో కుదరదు. సో మీరు గుర్తుపెట్టుకున్న పాయింట్స్ ఏంటంటే ఒక్క యాక్టివిటీలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివిటీ 1,59,000 రూపాయలు ఉంది. ఇందులో నేను ఏం చేస్తా, బడ్జెట్ అలొకేషన్లోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ప్లానింగ్లోకి వెళ్ళిపోయి యాక్షన్ ప్లాన్ యాడ్ అవుతాగానే మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ యాడ్ చేసింది ఇక్కడ చూడండి జీపీ స్టాఫ్ సర్వీస్ ఇంతకుముందు యాడ్ చేశాను కదా, ఇక్కడికి వెళ్ళిపోయాను కదా. ఇక్కడికి వెళ్ళిపోగానే ఇక్కడ మీరు కనుక బడ్జెట్ అలాట్ చేసేటప్పుడు ఇదే హెడ్లో 1,59,487 రూపాయలు ఉంది కదండి ఇక్కడ. సో దీన్ని కాపీ చేసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సో ఎస్ఎఫ్సిలో చూపించాను కదా, ఎస్ఎఫ్సి ఓకే. నేను ఇక్కడ ఎస్ఎఫ్సిలోనే ఇది ఇంత వేస్తాను, కానీ నేను ఎస్ఎఫ్సిలో ఇంత అయ్యాను 1,50,000 మాత్రమే వేస్తా, ఇక్కడ మిగతా డబ్బులు వేస్తా అంటే అది యాక్సెప్ట్ చేయదు, ఫండ్ అలాట్ చేయదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక యాక్టివిటీలోనే ఏదైనా ఒక యాక్టివిటీ ఒక్క గ్రాంట్ నుంచి మాత్రమే మీరు డబ్బులు తీసుకోవాలి. ఒక యాక్టివిటీ 2 గ్రాంట్ల నుంచి డబ్బులు తీసుకుంటా మాత్రం అంటే అది యాక్సెప్ట్ చేయదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో ఇక్కడ నేను ఎలా చేశాను, ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేశాను కదా, జీపీ స్టాఫ్ శాలరీస్ యాడ్ చేశాను కదా. జీపీ స్టాఫ్ శాలరీస్ దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు మనం ఎందుకు ఎస్ఎఫ్సి అని పెట్టుకున్నారంటే మనకు ఫండ్స్ అలాట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. జీపీ స్టాఫ్ శాలరీస్ ఇక్కడ ఎస్ఎఫ్సి, ఇక్కడ మనం ఎస్ఎఫ్సిలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనము ఫండ్ని ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి అలాట్ కొట్టేసేయండి. అలాట్ కొట్టేసిన తర్వాత మీరు సేవ్ కొట్టేసుకుంటే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు డేటా సేవ్ సక్సెస్ఫుల్. ఈ విధంగా అన్నిటికీ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మనం ఆల్రెడీ డబ్బులు యాడ్ చేసేసాము. జీపీజీఎఫ్ స్టాఫ్ శాలరీస్ అది మనము డబ్బులు అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా మనము క్లిక్ చేద్దాము ఎలా యాడ్ చేయాలని చెప్పి. చూడొచ్చు మీరు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎస్ఎఫ్సి. సో దీనికి సంబంధించి నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఎస్ఎఫ్సిలో నుంచి నేను డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ పేస్ట్ చేశాను, అలాట్ ఫండ్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ సేవ్ కొడుతున్నాను. సేవ్ కొట్టంగా మన యాక్టివిటీ సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఫండ్ యాడ్ చేయాలంటే మీరు ఇక్కడ యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళిపోయి మేనేజ్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్లాన్ పెండింగ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ గెట్ డేటా కొట్టంగానే నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. మాడిఫై అవుతుంది. క్లిక్ చేయగానే నెక్స్ట్ మాడిఫైకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు అలాట్ చేయలేదు చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు జీపీ స్టాఫ్ శాలరీస్ జీపీజీఎఫ్. సో నెక్స్ట్ జీపీజీఎఫ్లో నుంచి నేను జీపీ స్టాఫ్ శాలరీస్కి నేను డబ్బులు అలాట్ చేస్తూ ఉన్నాను. సో జనరల్ ఇక్కడ డబ్బులు అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా ట్రాక్టర్ ఈఎంఐ కూడా యాడ్ చేద్దాము. సో అన్నిటికీ యాడ్ చేయొచ్చు మీరు. ఫీల్డ్స్ అని యాడ్ చేసిన తర్వాత ట్రాక్టర్ ఈఎంఐ 23,430 రూపీస్. దానికి సంబంధించింది ఇందులో మనకి ఎస్ఎఫ్సి అని పెట్టుకున్నాం సైడ్కి. సో ఎస్ఎఫ్సిలో యాడ్ చేసిన తర్వాత నేను సేవ్ కొడతాను. దీని తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ చూపిస్తాను, ఇంపార్టెంట్ స్టెప్ అది కూడా. సో నెక్స్ట్ మనం సేవ్ చేస్తాం. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ మేనేజ్ ప్లాన్ పెండింగ్ క్లిక్ చేయండి మాడిఫై. సో ఓకే చూడొచ్చు మనకు ప్లాన్ అనేది అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు సేవ్ అండ్ ఫార్వర్డ్ ఫర్ అప్రూవల్ అని కొడతా ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ ఫండ్ ఈజ్ 26,293 అవైలబుల్ ఇన్ ఆర్డీ స్కీమ్ ఎన్వలప్ అండ్ ద మ్యాక్సిమం లిమిట్ ఇస్ 120. ప్లీజ్ మాడిఫై యువర్ ప్లాన్ అంటుంది. ఇంకా మనకు ఫండ్ అవైలబిలిటీ ఉంది. సో అది చేయమని చెప్తా ఉంది. సో అది కూడా కంప్లీట్ చేద్దాం. సో నేను ఇంకా ప్లాన్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తాను. సో మనకు స్టాఫ్ శాలరీ అయిపోయింది, ఆఫీస్ ఎక్స్పెన్స్ ట్రాక్టర్ ఈఎంఐ అయిపోయింది, జీపీజీఎఫ్ ఇది కూడా అయిపోయింది కాబట్టి దీన్ని నేను కలర్లో తీసుకొస్తాను. సో నెక్స్ట్ సర్పంచ్ హానరోరియం అనేది చేద్దాం మనం. సర్పంచ్ హానరోరియం సెలెక్ట్ హెడ్ వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ అలాగే ఏం గ్యాప్ ఏం లేదు. నెక్స్ట్ జనరల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళది సెలెక్ట్ చేయండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ సర్పంచ్ ఉంటారో కేటగిరీ సర్పంచ్. ఇక్కడ మనకు
ఎవరైతే మన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనం ఆపరేషనల్ సో 12/5 ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ మొత్తం నడుస్తుంది ప్రోగ్రామ్ కాబట్టి. సో నెక్స్ట్ హానరోరియా మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది 60,000. మనకు జనరల్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ మనం పాపులేషన్ అనేది ఏం మెన్షన్ చేసుకోము. సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టేసేయండి, ఫార్వర్డ్ అయిపోతుంది. సో మనం యాడ్ చేయడం జరిగింది. మనకు యాడ్ అయిందా లేదా చూడొచ్చు మీరు. యాక్షన్ ప్లాన్, మేనేజ్, ఇక్కడ మనం ప్లాన్ పెండింగ్ క్లిక్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మోడిఫై, సెలెక్ట్, మనం ఇంక్లూడ్ యాక్టివిటీ కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ యాక్టివిటీ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి యాక్టివిటీ ఇంక్లూడ్ చేయండి. యాక్టివిటీ వచ్చింది. నెక్స్ట్ ఫండ్ అలొకేషన్, కానీ హానరోరియం అని చెప్పి మనకు సపరేట్ హెడ్ అనేది ఉంది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం డైరెక్ట్ ఇక్కడ మనం 60,000ని కాపీ పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ సేవ్ కొట్టేద్దాం. ఒకసారి ఒకటి మీ గ్రీన్ మార్క్స్ వచ్చేది చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఇక్కడ దానికి సంబంధించి ఇంకా ఫండ్ అనేది ప్లాన్ కాస్ట్ ఈస్ 3,22,000 మాత్రమే అయిందని చెప్తా ఉంది. సో 3,22,038 రూపీస్ మాత్రమే అయింది. ఇంకా ఫండ్ ఉందని చెప్తా ఉంది కాబట్టి సో మనం ఇంకా చేయాలి. సో మనం ఒక ఫండ్ కంప్లీట్గా చేసి చూద్దాం ఎలా వస్తుందనేది. సో నెక్స్ట్ నేను యాక్టివిటీస్ యాడ్ చేయాలి. యాడ్ యాక్టివిటీ, ఇక్కడ మనకు సర్పంచ్ హానరోరియం కూడా అయిపోయింది కాబట్టి సో దీన్ని మనం ఇంకా వేరే కలర్లో మారుద్దాం. నెక్స్ట్ సీసీ చార్జెస్ ఉంది, ఎస్ఎఫ్సి నుంచి నేను డ్రా చేస్తా ఉన్నాను. సో నేను యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేశానంటే ఇక్కడ నుంచి ప్లాన్ చేసిన. సో మీరు ఒక ఎక్సెల్ ఫైల్ పెట్టుకొని అవైలబుల్ ఫండ్స్ అన్ని ఇక్కడ రాసుకోండి. ఎంత బడ్జెట్ అలొకేషన్ అయిందో ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత జీపీజీఎఫ్, 15th ఫైనాన్స్ అన్టైడ్, 15th ఫైనాన్స్ టైడ్ అని పెట్టుకొని మీరు రకరకాల యాక్టివిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఎన్ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు టైడ్ అన్టైడ్ ఒకటి క్లారిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో అది మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సీసీ చార్జెస్ ఎస్ఎఫ్సి నుంచి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. యాక్టివిటీ పబ్లిక్ వర్క్స్, సీసీ చార్జెస్ ఎస్ఎఫ్సి. నెక్స్ట్ మనకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్, ఓకే రైట్ దెన్. ఇక్కడ నన్. ఇక్కడ నెక్స్ట్ మనం జనరల్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ అందరికీ స్ట్రీట్ లైట్కి సంబంధించింది కాబట్టి అన్నీ పెట్టేస్తున్నాం. నెక్స్ట్ మెయింటెనెన్స్, నెక్స్ట్ ఇక్కడ 12 మంత్, అలాగే మనకు 22 దీనికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్. అలాగే స్ట్రీట్ లైట్, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఎన్ని ఉంటాయని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ టోటల్ కాస్ట్ వచ్చేసి మనం కాస్ట్ ఎంత ప్లాన్ చేసామండి, కాస్ట్ ఎంత ప్లాన్ చేసాం స్ట్రీట్ లైట్స్లో. యాక్టివిటీలో మనము దానికి సంబంధించిన స్ట్రీట్ లైట్కి మరియు బిల్స్ ఏదైతే ఉంటాయో 2,40,000 ప్లాన్ చేయడం జరిగింది. అలాగే 438 మొత్తం పాపులేషన్ అందరికీ వస్తుంది కాబట్టి ఇక్కడ పాపులేషన్ ఎంటర్ చేసుకోండి. సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టేసాం. నెక్స్ట్ ఇంకో యాక్టివిటీకి వెళ్ళిపోదాం. సో ఈ యాక్టివిటీ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు ఈ 2 యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంకా 4 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 2 యాక్టివిటీస్ ఈఎంఐ చూశారు, హరితారం చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ 2 యాక్టివిటీస్ యాడ్ చేస్తాను. ఎందుకు టైం టేకింగ్, వీడియో లెంతీ అవుతుంది బట్ ఎనీ చేస్తాను. నెక్స్ట్ పబ్లిక్ వర్క్స్ వచ్చేసి హరితహారం, కాపీ కాలేదు హరితహారం. నెక్స్ట్ ట్రాక్టర్ ఈఎంఐ అన్టైడ్లో నుంచి తీసుకుంటున్నాం మనం, ఇది అన్టైడ్ యాక్టివిటీ అనమాట. ఓకే సేవ్ అయింది, పేస్ట్ అయింది. నెక్స్ట్ మనం దీన్ని వచ్చేసి ఎలా చూపిస్తామంటే ఇక్కడ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో వేయడం జరిగింది అనమాట. పార్ట్ వచ్చేసి మనం ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కేటగిరీ మిషన్ అంతా గ్యాప్ ఏం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు జనరల్ సెలెక్ట్ ఆప్షన్ వచ్చేసి అందరికీ జీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు మెయింటెనెన్స్ క్లిక్ చేసుకోండి. 12 months 0 days, ఇయర్ వచ్చేసి 22 ఇయర్ వరకు మనం ఎండ్ వరకు చేస్తాం కాబట్టి నెక్స్ట్ సివరేజెస్ అండ్ శానిటేషన్ సివరేజ్ ఫెసిలిటీ. ఇక్కడ మనం వెహికల్స్ ఫర్ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి ఒకటి ట్రాక్టర్ కొని ఉంటారు కాబట్టి దానికి సంబంధించి. అలాగే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
1,56,000 ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ పాపులేషన్ అందరికీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వేసాం, సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టేసాం. దెన్ మనకు యాక్టివిటీ యాడ్ అయిపోయింది. సో ఇలా నేను మిగతా యాక్టివిటీస్ కూడా యాడ్ చేస్తాను. హరితారం యాక్టివిటీ వీడియో లెంత్ అవుతుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి నెక్స్ట్ తెలంగాణకు హరితహారం యాక్టివిటీ యాడ్ యాక్టివిటీ. నెక్స్ట్ ఇక్కడ మనం చేసాం. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ తెలంగాణ హరితారం ఫ్రమ్ ఎస్ఎఫ్సి నుంచి డ్రా చేస్తున్నాం కాబట్టి అది పెట్టడం జరిగింది. ఇక్కడ మనం సోషల్ ఫారెస్ట్రీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, సోషల్ ఫారెస్ట్రీ. ఓకే, డన్. మిషన్ అంతా గ్యాప్ కూడా ఏం లేదు. సో నెక్స్ట్ జనరల్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ మనం ఏదైతే యాక్టివిటీ తీసుకోబోతున్నామో ఆల్ పెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ 0 ఫ్రెష్గా టేకప్ చేస్తారు, ఆపరేషనల్గా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం డబ్బులు అలాట్ చేసేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం హరితారంలో 60,000 ఫండ్ అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 38 SC వచ్చేసి పాపులేషన్ అనమాట, విలేజ్ పాపులేషన్ కూడా మన దగ్గర ఉంటుంది. సో దాని ప్రకారంగా వేయండి. సో నెక్స్ట్ అసెట్ రూపంలో అడుగుతూ ఉంది. మెయింటెనెన్స్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. బిల్డింగ్ ప్లాంటేషన్, గ్రామ పంచాయతీ ట్రీ అండ్ ప్లాంటేషన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పంచాయతీ ట్రీస్ ఎన్ని అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వేసుకోండి, అంతకంటే ఎక్కువ చేస్తారనుకోండి. 10,000 మనకు ఈసారి 12,000 ఇచ్చారు టార్గెట్. 12,000 ఒక 10,000 15,000 12,000 అనుకోండి. 12,000 ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ ఫార్వర్డ్. సో గుడ్, యాక్టివిటీ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు హరితారం కూడా అయిపోయింది. సో మనం దీన్ని ఇక్కడ వేరే కలర్లోకి మారుద్దాం. నెక్స్ట్ శానిటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్, టైడ్ అండ్ అన్టైడ్కి సంబంధించింది. సో ఇక్కడ యాక్టివిటీ యాడ్కి వెళ్ళిపోయి శానిటేషన్ 15 ఫైనాన్స్ టైడ్లో తీసుకుంటాం. ఇక్కడ శానిటేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. శానిటేషన్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ దానికి సంబంధించింది కూడా ఏమైనా గ్యాప్ ఉంటే వస్తుంది. మైనర్గా కొన్ని జీపీలకి ఏదైతే 2-3 రెవెన్యూ ఉన్న జీపీలు కలుపున్న వాటికి మీరు చేసినా కూడా కొన్ని కమ్యూనిటీ అనేది ఉంది. మనకు కమ్యూనిటీ కంపోస్ట్ యార్డ్స్ ఉన్నాయి, బట్ 2-3 జీపీలు ఏదైతే కలిసి రెవెన్యూ ఉంటాయో వాటికి ఇట్లా వస్తుందన్నమాట. సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆల్ అనమాట. సో ఇక్కడ మనము శానిటేషన్ ఫ్రెష్గా ఏది మనం 15th ఫైనాన్స్ శానిటేషన్ అంటాం, మెయింటెనెన్స్ కావచ్చు, ఫ్రెష్ కావచ్చు, ఏదైనా పర్లేదు. మీరు ఫ్రెష్గా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తారా, యూజ్డ్లో ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తారా, ఎలా అయినా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అది మీ డిపెండ్ పైన, మీ ప్లానింగ్ పైన ఉంటుంది. ఇక్కడ మనం ఎంత అలాట్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనం 78,000 అలాట్ చేస్తూ ఉన్నాం, 50% కాబట్టి 78,000. ఇక్కడ పాపులేషన్ కూడా 498, అలాగే 133, అలాగే మనం 64 ఎంటర్ చేసాం. నెక్స్ట్ రూపమా కమ్యూనిటీ సర్వీసా, ఫస్ట్ కమ్యూనిటీ సర్వీస్ తీసుకుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ద శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ అనుకోండి, క్లిక్ చేశారు. 365 days నడుస్తుంది. పాపులేషన్ ఎంత, ఎక్స్పైర్డ్ బెనిఫిషియరీ 635 పాపులేషన్ కాబట్టి నేను 635 తీసుకున్నాను. నెక్స్ట్ సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టేసేయండి. సేవ్లోకి వెళ్ళిపోతుంది, ఫార్వర్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీని కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఆపరేషనల్ మెయింటెనెన్స్, ఇది ఒక హెడ్ క్రియేట్ చేయడం జరిగింది అంతే. మీరు ఎలాంటి హెడ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే అన్టైడ్లో మాత్రం క్లారిటీ ఉండండి, టైడ్లో మాత్రం క్లారిటీ ఉండండి, ఎందుకంటే 50% అలాట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అలాట్ చేసాను, గ్రామ పంచాయతీ ఆపరేషన్లో అయిపోయింది. నెక్స్ట్ ఫోకస్ ఏరియా 50% నేను శానిటేషన్ చూపించాను, 50% డ్రింకింగ్ వాటర్ కంపల్సరీ చూపించాలి. సో మిషన్ అంతోదయ గ్యాప్ ఏం లేదు కాబట్టి, తెలంగాణలో 100% వాటర్ అనేది ఉంది కాబట్టి, ట్యాప్ వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ గ్యాప్ ఏం చూపించట్లేదు. దెన్ జనరల్, సో ఇక్కడ మన ఆప్షన్ ఆల్, ఇక్కడ మనం ఫ్రెష్, ఇక్కడ మనం 12, నాన్ యాక్టివిటీ 0, 22 జనవరి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ మనం 78,000 ఎంతనో తీసుకోవడం జరిగింది కదా, 78,000. ఇక్కడ 438, ఎస్సీ వచ్చేసి 133, ఎస్టీఎల్ 64. ఇక్కడ మనం కమ్యూనిటీ సర్వీస్ రూపంలో తీసుకున్నాం. ఇక్కడ మనము డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఎక్స్పెక్టెడ్ డేస్ 365. ఓకే, సో ఓకే ఫండ్ అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం టోటల్ యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ చేసినాం, మనకున్న యాక్టివిటీస్ అన్నీ యాడ్ చేయడం జరిగింది. సో ఈ యాక్టివిటీ కలర్ మారుద్దాం. సో దెన్ గుడ్.
యాక్టివిటీ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ప్లానింగ్లోకి వచ్చేసి యాక్షన్ ప్లాన్లోకి వచ్చేసి మేనేజ్ ప్లాన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్లాన్ పెండింగ్ అనే దాన్ని క్లిక్ చేసి గెట్ డేటా కొట్టంగా మనకు ఒకటి వస్తుంది. మాడిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం యాడ్ చేసిన అన్ని అయితే మనం జీపీ స్టాఫ్ శాలరీస్, ఆఫీస్ ఎక్స్పెండిచర్, జీపీస్, సర్పంచ్ ఆనరేబుల్ వీళ్ళు యాడ్ చేయడం జరిగింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఇంక్లూడ్ యాక్టివిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ కొట్టంగానే ఇక్కడ మీకు చూడొచ్చు ఆల్రెడీ మనం ఇంతసేపు యాడ్ చేసిన అన్నీ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో సింపుల్గా ఇటు ఒక యాక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంక్లూడ్ అయిపోతాయి. ఇంక్లూడ్ అయిపోగానే చూడొచ్చు మీరు దీనికి సంబంధించింది 15th ఫైనాన్స్ సంబంధించింది టైడ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి 15th ఫైనాన్స్ టైడ్, సో 78,000 ఏదైతే ఉందో ఆప్షన్ ఉందో 78,000 డేటా ఉంది కదా, దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు 15th ఫైనాన్స్ టైడ్ గ్రాంట్ అనే దాని దగ్గరనే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు 78,225 50% మాత్రమే చూపిస్తూ ఉంది. సో ఇది మనము ఆపరేషనల్ మెయింటెనెన్స్ అన్నాం కదా, 50% చూపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ అలాట్ చేసుకున్నాను. నెక్స్ట్ శానిటేషన్ ఇన్ జీపీ కూడా సేమ్ అంతే. మనకు 15th ఫైనాన్స్ టైడ్లో మనకు 78,285 రూపీస్ కనపడతా ఉంది కాబట్టి ఇక్కడ మీరు అదే వాల్యూని ఎంటర్ చేసేసుకోండి. మనం ఇక్కడ అలాట్ చేసిన కూడా అంతే ఫండ్ అండి. ఫైనాన్షియల్ టార్గెట్ చూడొచ్చు, అంతే అలాట్ చేసినాం. అలాట్ కొట్టేసాను. నెక్స్ట్ ఇంకా తెలంగాణకు హరితారం మనం ఎక్కడ ఏ ఎస్ఎఫ్సిలో మనం క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఎస్ఎఫ్సికి మనం ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్ఎఫ్సి అని ఉంది. ఎస్ఎఫ్సిలో మనం ఈ వాల్యూస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎఫ్సి ఫండ్ అలాట్ చేసాం. నెక్స్ట్ ట్రాక్టర్ ఈఎంఐకి చూడొచ్చు 15th ఫైనాన్స్ అన్టైడ్లో మాత్రం మనం దీన్ని అలాట్ చేయడం జరిగింది. మనం బడ్జెట్ని అలాట్ చేసినాం. సో ఇక్కడ 15th ఫైనాన్స్ అన్టైడ్ ఇక్కడ చూడొచ్చు మీరు 15th ఫైనాన్స్ టైడ్ గ్రాంట్ మాత్రం వస్తలేదు. ఎందుకంటే మనం ఈ ఆప్షన్ క్రియేట్ చేసినప్పుడు, ఈ యాక్టివిటీ క్రియేట్ చేసినప్పుడు దీన్ని శానిటేషన్ రూపంలో కానీ డ్రింకింగ్ వాటర్ రూపంలో కానీ చూపించలేదు. ఒకవేళ చూపించినట్టుంటే మీకు ఇక్కడ 15th ఫైనాన్స్ టైడ్ ఫండ్ కూడా చూపించేదన్నమాట. సో మీరు ఎప్పుడైతే యాక్టివిటీ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ మీరు శానిటేషన్ చూపించినారనుకోండి, ఈ యొక్క యాక్టివిటీ ట్రాక్టర్ ఈఎంఐని శానిటేషన్లో చూపించినట్టయితే 50% శానిటేషన్ సంబంధించిన గ్రాంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే చేసేటప్పుడు, ఎప్పుడైనా సరే యాక్టివిటీ చేసేటప్పుడు మాత్రం దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇది ఎస్ఎఫ్సిలో చేస్తూ ఉన్నాం కాబట్టి ఎస్ఎఫ్సి ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ ఎస్ఎఫ్సి కాబట్టి మనం ఎస్ఎఫ్సిలో ఇక్కడ ఫండ్ అలాట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది, ఇందులో కూడా సీసీ ఛార్జెస్ ఎస్ఎఫ్సిలోనే వస్తుంది కాబట్టి 2,40,000 చూడొచ్చు మీరు. దీంట్లో కూడా సేమ్ టైడ్ మాత్రం రాలేదు, అన్టైడ్ మాత్రమే వచ్చింది. సో మనం ఇక్కడ సీసీ ఛార్జెస్ ఎస్ఎఫ్సిలోనే ఎంటర్ చేస్తూ ఉన్నాం కూడా ఎస్ఎఫ్సిలోనే పెట్టినాం. అలాట్ అయిపోయిన తర్వాత ఒకసారి సేవ్ కొట్టేసుకోండి. సో ఇక్కడ మనం ప్లాన్ పెండింగ్లోకి వెళ్ళిపోదాం. మాడిఫైలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఓకే కొట్టేద్దాం. కొట్టంగానే మనం క్రియేట్ చేసుకున్న యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను ఎన్ని యాక్టివిటీస్ క్రియేట్ చేశానండి, మొత్తం 10 యాక్టివిటీస్ క్రియేట్ చేశాను. 1 2 3 4 5 6 7 8 9 10 యాక్టివిటీస్ క్రియేట్ చేశాను. 10 యాక్టివిటీస్ వచ్చాయి. మీరు అలాట్ చేసిన ఫండ్స్ కరెక్టా లేదా అని చెప్పి ఒకసారి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. బట్ మ్యాక్సిమం కరెక్టే ఉంటాయి. నెక్స్ట్ మనం ఇక్కడ జీపీజీఎఫ్కి సంబంధించింది ఇక్కడ మనం ఒక మినిట్స్ ఉంటుంది కదండి, మనకు దానికి సంబంధించింది ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. జీపీడీబీ మినిట్స్ అని చెప్పింది ఒకటి. సో నేను ఆల్రెడీ ఫైల్ పెట్టుకున్నాను, అది పెట్టేసుకోండి. సేవ్ కొట్టండి ఒకసారి. కొట్టంగానే మీకు డేటా అంతా సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఫండ్ అలొకేషన్ మరియు ఫైల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సింపుల్గా ఏం ఎర్రర్స్ రావనుకుంటున్నాను, ఎర్రర్స్ రాకుంటేనే బాగుంటుంది. ఎర్రర్స్ వస్తే మళ్ళీ మనం ఎంటైర్గా క్రాస్ చెక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం ప్లాన్ అంతా. సో అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ సేవ్ అండ్ ఫార్వర్డ్ కొడదాం. డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో డేటా అనేది అప్డేట్ అయిపోయిందండి. సో ఈ విధంగా మీరు డేటా అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్లాన్ పెండింగ్ ఫర్ అప్రూవల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ అప్డేట్ అయిన తర్వాత నేను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి అదేం రాలేదు. అప్రూవ్ అనే ఆప్షన్ ఉంది, మీరు అప్రూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫైనల్ అప్రూవల్ కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు
సో ఇక్కడ ఫైనల్ అప్రూవ్ అని కొట్టారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీరు, అప్రూవ్ 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 అప్రూవ్. డేట్ ఎంటర్ చేయాల్సి ఉంది. మీరు ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకుంటారో డేట్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు జీపీటీపీ మీటింగ్ పెట్టుకుంటారు కదా, డేట్ ఎంటర్ చేసి సేవ్ మీద కొట్టేసేయండి. కొట్టంగానే ప్లాన్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇంతే అండి, సింపుల్. సో ఇది జీపీటీపీలో మనం అప్లోడ్ చేసే యాక్టివిటీ ఎలా అప్లోడ్ చేస్తాము, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా చేస్తాం అనేది సో ఈ వీడియోలో చూసే ఉంటారు. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ చూడొచ్చు మీరు, ఏది క్రియేట్ చేసుకున్నా సరే ఇట్లా మీరు ఇక్కడ మీరైతే యాక్టివిటీస్ ఉంటాయో యాక్టివిటీస్ని ఇలా పెట్టేసుకోండి. అంటే సారీ, మీరు ఏదైతే ఫండ్ అలొకేట్ చేయాలనుకుంటున్నారో, అయితే వర్క్ అలొకేషన్ ఉందో చేసుకోండి. నెక్స్ట్ ఆ వర్క్లో మీకు యాక్టివిటీ అనేది ఇండివిజువల్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక మీరు 50% టైడ్ కరెక్ట్గా చేయకుంటే, అలాగే ఈ యొక్క యాక్టివిటీస్ని కరెక్ట్గా ఫండ్స్ అలొకేట్ చేయకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి అలా తప్పులు కాకుండా చూసుకోండి. ఒక ఎక్సెల్ ఫైల్ని నీట్గా డిజైన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఫండ్ని 0 చేశాను, అలాగే కింద కూడా ఆ ఫండ్కి నేను ఎంత అలాట్ చేస్తున్నాను కూడా ఇక్కడ చేంజ్ అవుతుంది. అలా ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేశాను, చూడొచ్చు మీరు. సో అలా మీరు ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసుకొని చేశాను, డెఫినెట్గా మీకు ఈ గ్రామ్ స్వరాజ్లో ఇది ఈజీగా అయిపోతుందండి. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా ఉపయోగపడింది అనుకుంటా ఉన్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు పంచాయతీ సెక్రటరీ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాబట్టి. సో జీపీటీపీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు వాళ్ళందరికీ షేర్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.